మిమ్మల్ని అసహించుకొని మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తిని తిరిగి మీరు పొందాలనుకున్నట్లయితే నేను చెప్పిన విధముగా చిత్తశుద్ధితో ఈ ఒక వశీకరణ ప్రయోగాలను ఆచరించండి. ఖచ్చితముగా అతి కొద్ది రోజుల్లో వారు మీకు వశం కాగలరు. వశీకరణము అంటే మనము కోరుకున్న వ్యక్తిని మన వైపున రప్పించుకునే ఒక తాంత్రిక ప్రయోగము. అయితే ఈ ఒక వశీకరణములో చాలా రకాలు కూడాను ఉంటాయి. అందులో ముఖ్యంగా స్త్రీ వశీకరణము, పురుష వశీకరణము, ధన వశీకరణము, శత్రు వశీకరణము, ఇలా చాలా రకాలు కూడాను ఉంటాయన్నమాట. అయితే ఈ ఒక వశీకరణాలన్నీ కూడాను సిద్ధి పొందడానికి అంటే వశపరుచుకోవటానికి మనవక శాస్త్రములో 23 రకాల తాంత్రిక ప్రయోగాలు కూడాను ఉన్నాయి. అయితే ఉదాహరణకు చెప్పాలంటే గనక భార్యాభర్తలు కొన్ని కారణాల వల్ల విడిపోయి ఉంటే గనక మళ్ళీ వాళ్ళిద్దరిని కలపడానికి చేయవలసిన ప్రయోగము కర్కోటక వశీకరణ ప్రయోగము. అలాగే ప్రేమించిన వ్యక్తిని తిరిగి పొందడానికి చేయవలసిన ప్రయోగము రక్తమండల వశీకరణ ప్రయోగము. అలాగే మన ఒక శత్రువును స్నేహపూర్వకంగా మార్చుకోవడానికి చేయవలసిన ప్రయోగము అరిశక్తి వశీకరణ ప్రయోగము. అయితే ఈ ఒక వశీకరణ ప్రయోగాలన్నీ కూడాను ఎవరు పడితే వారు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇది సిద్ధి చెందాలంటే గనక తపోబలము, మంత్రబలము, దైవబలము ఉన్నప్పుడే ఇవన్నీ కూడాను సిద్ధి చెందుతాయి. వశీకరణము, జ్యోతిష్యము, వాస్తు అలాగే ఇతర విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే గనక వచ్చి సంప్రదించవచ్చు. ప్రస్తుతానికి నేను విశాఖపట్నంలో అందుబాటులో ఉంటాను. లేదు ఫోన్లో తెలుసుకోవాలి అనుకుంటే గనక అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఫోన్లో కూడాను వాళ్ళతో మాట్లాడగలను. శుభం భూయాత్.